అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, నేను బడ్జెట్ కార్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి బ్రదర్ అందులో వస్తున్న ఏ ఫ్యూయల్ ని తీసుకోవాలి, అంటే ఏ ఫ్యూయల్ టైప్ ని వెహికల్ తీసుకోవాలని చెప్పేసి అయితే చాలా మంది క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారండి. మనకు రీసెంట్ గా అండ్ ప్రీవియస్ గా మనం చూసినట్టయితే కనుక ఫ్యూయల్ టైప్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఫ్యూయల్ టైప్స్ అవ్వచ్చు, లేకపోతే ఈవీ వెహికల్స్ అవ్వచ్చు, హైబ్రిడ్ వెహికల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇథనాల్ అవ్వచ్చు, లేకపోతే పెట్రోల్, సిఎన్జి, డీజిల్, ఇన్ని టైప్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ అంటే మనకు ఫ్యూచర్ మొత్తం మనకు ఏ కార్స్ పైన ఉంటుంది, ఎవరికి ఏ వెహికల్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి సజెస్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఈ వీడియోని మాత్రం ప్లీజ్ నేను మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ అదేవిధంగా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ కాబోతుందండి. ఎవరైతే కార్ కొత్తగా కొనాలనుకుంటుంటారో అండ్ ఫస్ట్ టైం ఎవరైతే కార్ కొనాలనుకుంటుంటారో అండ్ ఏ ఫ్యూయల్ టైప్ తెలియాలో, అంటే ఏ ఫ్యూయల్ టైప్ తీసుకోవాలో తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక కార్ కొనబోయి వారికి అవసరం లేని ఇంకొక కార్ అయితే చూస్ చేసుకుని ఉంటారు. అండ్ ఈ వీడియోలో మీకు ఒక క్లియర్ కట్ నాలెడ్జ్ అని చెప్పేసి అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓవరాల్ గా ప్రెసెంట్ రన్ అవుతున్నవి 5 టైప్స్ అండి. ఒకటి డీజిల్ అండ్ ఈవీ, సిఎన్జి, హైబ్రిడ్, పెట్రోల్. ఇప్పుడు నేను ఏదైతే ప్యాటర్న్ లో చెప్పానో ఈ ప్యాటర్న్ లో మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ వెహికల్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదు, డీజిల్ వెహికల్స్ యొక్క ఫ్యూచర్ ఏంటి అండ్ మనకు తెలిసిందే అందరికీ కూడా. డీజిల్ వెహికల్ యొక్క ఫ్యూచర్ అనేది మనకు దాని యొక్క లైఫ్ టైం 10 years అండ్ ఫ్యూచర్ లో 10 years ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆ వెహికల్ ని ఇమీడియట్ గా స్క్రాప్ కి వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఆల్రెడీ ఢిల్లీలో చూస్తూ ఉన్నాం అండ్ గురుగ్రామ్ లో చూస్తూ ఉన్నాం అండ్ చాలా సిటీస్ లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనకు 10 years కంప్లీట్ అయిపోతుందో 10 years తర్వాత అయితే మనం దాన్ని స్క్రాప్ వేసుకోవాల్సిందే. డీజిల్ వెహికల్ అనేది కంపేర్ టు పెట్రోల్ వెహికల్ కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అండ్ మనకు మెయింటెనెన్స్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే లైక్ 4 years దాటంగానే మనకు లిటిల్ బిట్ మెయింటెనెన్స్ అనేది కంపేర్ టు పెట్రోల్ వెహికల్, మిగతా వెహికల్స్ ఏవైతే ఉంటాయో డీజిల్ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ అనేది కొంచెం పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మీ యూసేజ్ కనుక ఎక్కువగా ఉంటే, లేదు మీరు ఒక ట్రాన్స్పోర్ట్ పర్పస్ కోసం కానీ లేకపోతే ట్యాక్సీ పర్పస్ కోసం కానీ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఓన్లీ మీరు డీజిల్ వెహికల్ చూస్ చేసుకోండి. మెయిన్ ఫోకస్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే టాక్సీ పర్పస్ కోసం మాత్రమే మీరు కనుక చూస్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక, లేదంటే నేను పర్ డే ఒక 100 kilometers అబౌవ్ తిరుగుతాను, 150 kilometers అబౌవ్ తిరుగుతాను అని అనుకున్న వాళ్ళకు కూడా మీకు ఒక ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్తానండి. అలాంటి వారికి మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ వెహికల్ అనేది సెట్ అవుతుంది, లైక్ టాక్సీ పర్పస్ అండ్ ట్రాన్స్పోర్ట్ పర్పస్ కోసం రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. అండ్ ఫ్యూచర్ అనేది మాత్రం ఎవరైతే సెల్ఫ్ గా ఇంటి కోసం యూజ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటుంటారో వారికి డీజిల్ వెహికల్స్ అనేది ఫ్యూచర్ లేదు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే డీజిల్ వెహికల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది కదండి అని చెప్పేసి అనుకుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది దాని, బట్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరైతే గుర్తుంచుకోండి. క్లియర్? అండ్ నెక్స్ట్ ఈవీ వెహికల్. ప్రజెంట్ చాలా మంది ఏంటంటే ఈవీ వెహికల్కి వెళ్ళిపోతా నేను, నాకు మైలేజ్ ఎక్కువ వచ్చేస్తుంది, లేకపోతే తక్కువ ఖర్చు వస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈవీ వెహికల్స్ ఎవరికి సెట్ అవుతాయి, ఎవరికి సెట్ అవ్వదు. కొందరు ఏంటంటే నేను సిటీ కండిషన్స్ లో ఉంటానండి, లైక్ నేను ఎక్కువగా ఆఫీస్కి ఇంటికి తిరుగుతూ ఉంటాను. నా ఆఫీస్కి నాకు ఒక 10 kilometers ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఒక 20 kilometers తిరుగుతాను. నాకు అలాంటప్పుడు నేను ఒక ఈవీ వెహికల్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయాలనుకుంటున్నా, పొల్యూషన్ నుంచి తగ్గించాలనుకుంటున్నా అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ అది కరెక్టా కాదా అని చెప్పేసి చూసినట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో రైట్ నా ఉన్న సిచ్యువేషన్స్ లో ఈవీ వెహికల్స్ కనుక మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఎంట్రీ లెవెల్ ఈవీ సెగ్మెంట్ ఏవైతే ఉన్నాయో, లైక్ టియాగో అవ్వచ్చు, కామెట్ అవ్వచ్చు, లేకపోతే టిగోర్ ఈవీ అవ్వచ్చు, ఇలాంటి వెహికల్స్ మాత్రం బిలో 15 lakhs, లేకపోతే టాటా పంచ్ ఈవీ అవ్వచ్చు, బిలో 15 lakhs లోపల ఉన్న వెహికల్స్ మాత్రమే మీరు ఈవీ వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఈవీ వెహికల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. లేదండి నాకు ప్యూర్ ఈవీ, నాకు ఫ్యూచరిస్టిక్ కార్ లాగా ఉండాలి, లైక్ నాకు ఎక్కువ ఫీచర్స్ ఉండాలి, నాకు ఒక కంఫర్ట్ ఒక 5-seater కావాలి, నేను హైవే డ్రైవ్స్ కూడా చేస్తాను అని ఎవరైతే అనుకుంటుంటారో వారికి ఈవీ వెహికల్స్ అనేది అయితే కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కంపెనీస్ క్లైమ్ చేస్తుంది 350 నుంచి 400 kilometers రేంజ్ వస్తాయని చెప్పేసి అయితే కంపెనీస్ అయితే క్లైమ్ చేస్తూ ఉన్నాయి. బట్ రియల్ టైంలో మాత్రం 350 మీకు వస్తుందని చెప్పేసి అన్నారు అనుకోండి, అక్కడ ఏ 250నో
లేకపోతే 230 220 అంటే అంత తక్కువ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళారనుకోండి, బెంగళూరు వెళ్ళాలనే సిచ్యువేషన్లో మీరు 4 times ఛార్జ్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. 4 times ఛార్జ్ చేసుకోవాలంటే మీకు ఒక 5 to 6 hours ఆ ఛార్జింగ్కే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే మన ఇండియాలో కూడా అంత ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఇన్ఫ్రా కూడా అంత డెవలప్ అయ్యి అయితే లేదు కాబట్టి ఈ విషయాన్ని కూడా నోటీస్లో ఉంచుకోండి. రాబోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా మనకు రేంజ్ పెరగబోతోంది, చాలా ఫీచర్స్ పెరగబోతున్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా రాబోతోంది. వీటికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశానండి. అండ్ ఈవీ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఎలాంటి వారికి ఈవీ వెహికల్ సెట్ అవుతుంది అని చూసినట్టయితే కనుక ఓన్లీ సిటీ కండిషన్స్లో యూజ్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో, ఓన్లీ సిటీ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే విలేజ్ కండిషన్స్ అవ్వచ్చు, ఓన్లీ అంటే లాంగ్ డ్రైవ్స్ చేయాలి, నేను రెగ్యులర్గా ఎక్కువ తిరుగుతుంటానండి, నాకు లాంగ్ డ్రైవ్స్ ఉంటాయి, నేను అక్కడి నుంచి యాక్చువల్లీ ఇంటికి రావడం చాలా తక్కువగా ఉంటుంది అని ఎవరైతే అనుకుంటుంటారో అలాంటి వారికి ఈవీ వెహికల్స్ అన్నవి సెట్ అవ్వండి. ఎందుకు అంటే మీకు చాలా రీజన్స్ చెప్పగలుగుతాను. ఇందులో మీకు మెయిన్ రీజన్స్ అని చెప్పేసి కొన్ని చెప్తానండి. బ్రదర్, నేను ఈవీ వెహికల్ తీసుకొని ఇండియా మొత్తం తిరగాలనుకుంటున్నానండి, ఇండియా మొత్తం రౌండ్ వేయాలనుకుంటున్నాను, టూర్స్ వెళ్ళాలనుకుంటున్నాను, ట్రావెల్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి, అంటే ట్రిప్స్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో అలాంటి వారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోటుకి వెళ్ళాలి, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, ఒక 400 kilometers వెళ్ళాలి, 250 kilometers రేంజ్ అయిపోయింది, మీరు దాన్ని రీఛార్జ్ చేసుకోవాలన్నప్పుడు దానికి మినిమం 4 to 5 hours లేదా 6 hours అనేది ఛార్జింగ్ కోసం టైం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అని చెప్పేసి మీరు చూస్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మనం ప్రతిసారి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనం చేయించకూడదు. అలాంటప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ యొక్క లైఫ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసం ఎవరైతే లాంగ్ జర్నీస్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటారో, లాంగ్ డ్రైవ్స్ ఉంటాయో వారికి ఈవీ వెహికల్ అనేది సెట్ అవ్వదు. లేదండి నేను డే మొత్తం తిరుగుతాను బయట, ఇంటికి వచ్చే సాయంత్రం నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో వారికి ఖచ్చితంగా సెట్ అవుతుంది. అదేవిధంగా రీసెంట్గా టాక్సీ డ్రైవర్స్ అని చెప్పేసి ఈవీ వెహికల్స్ పర్చేస్ చేయడం చాలా ఎక్కువ అయిపోయిందండి. వారికి చాలా బెనిఫిట్ ఉంటుంది కూడా. ఎవరైతే టాక్సీ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే కనుక బెస్ట్ ఫ్యూయల్ ఇన్ సెన్స్ లైక్ బెస్ట్ వెహికల్ అనేది మాత్రం మనకు ఈవీ వెహికల్ అవుతుందని చెప్పేసి అయితే మీరు చెప్పుకోవచ్చు. పర్ డే మీరు ఒక 300 kilometers తిరిగారనుకోండి, చాలా మనీని మీరు సేవ్ చేయగలుగుతారు. అలా కాదు, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కాస్ట్ వచ్చేసేసి, పెట్రోల్ కార్ కాస్ట్ వచ్చేసేసి 10 lakhs ఉందనుకున్నాం, అదే సేమ్ కార్ అదే ఈవీకి వెళ్ళినప్పుడు 15 lakhs అయిపోతుంది. అంటే మనకు పెట్రోల్కి లేదా ఒక ఫ్యూయల్ నుంచి ఎలక్ట్రిక్ వెళ్తున్నప్పుడు ఓవరాల్గా మనకు 5 lakhs డిఫరెన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇలా డిఫరెన్స్ వచ్చినప్పుడు నేను లేదండి ఇంటికి ఆఫీస్కి తిరుగుతాను, ఆఫీస్కి ఇంటికి తిరుగుతాను అలా అనుకుంటున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు దాన్ని ఆ 5 lakhsని రికవరీ చేయడానికి 6 to 7 years దాకా పడుతుంది. ఆ తర్వాత 8 yearsకి బ్యాటరీ యొక్క లైఫ్ టైం అనేది అయిపోతుంది. ఆ తర్వాత బ్యాటరీస్ కనుక మీరు మార్చాలనుకుంటున్నట్లయితే ఆ కార్లో ఆల్మోస్ట్ 4 to 5 lakhs అని చెప్పేసి అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ డిపెండ్స్ అపాన్ ద బ్యాటరీ కెపాసిటీ. అది 30 watts 40 watts 40 kilowatts అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మీరైతే చూస్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి, అంటే మీరు ఇక్కడ సేవ్ చేస్తున్న మనీను అక్కడ 5 lakhs వేస్ట్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ బ్యాటరీ యొక్క లైఫ్ టైం అయిపోయినప్పుడు బ్యాటరీస్ని మార్చాల్సి వస్తుంది. లేదండి ఇప్పుడు యూజువల్గా నాకు డీజిల్ పెట్రోల్కి వెళ్ళినట్టయితే కనుక నేను ఇయర్లీ సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా 10,000 kilometers కోసం సర్వీస్ చేసుకోవాలి, ఆ ఖర్చు నాకు ఈవీలో రాదు కదా అని చెప్పేసి మీకు రావచ్చు అండి. బట్ ఇక్కడ సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ దానికి ఆల్మోస్ట్ ఒక 5 to 7 times అని చెప్పేసి అయితే మీరు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఉన్న సిటీ కండిషన్స్లో ఎక్కువగా తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫీల్డ్లో ఎక్కువ సిటీ కండిషన్స్ కోసం తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా టాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈవీ వెహికల్స్ అన్నవి అయితే సెట్ అవుతాయి. అంటే టాక్సీ కోసం మాత్రమే ఈవీ వెహికల్స్ డిజైన్ చేస్తారని చెప్పేసి చెప్పట్లేదండి. అండ్ సిటీలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి టాక్సీ డ్రైవర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటి పర్పస్ కోసం తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఎక్కువగా తిరిగే వారికి మాత్రమే, లేదు నేను ఓన్లీ డైలీ 20 తిరుగుతాను 30 తిరుగుతాను అనుకున్న వాళ్ళకైతే చాలా మనీ లాస్ అవుతారు. మీరు ఒక 5-6 years వచ్చేపాటికి చాలా ఫ్యూచరిస్టిక్ కార్స్ కూడా వస్తాయి. ఆ కార్స్ చూసిన వెంటనే ఈ కార్ నమ్మేసి నెక్స్ట్ కార్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన కార్ రీసేల్ వాల్యూ పైన కూడా మనకు చాలా ఇంపాక్ట్ పడే అవకాశం అనేది అయితే ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. క్లియర్? అండ్ నెక్స్ట్ సిఎన్జి. 3rd ప్లేస్లో నేను సిఎన్జి అని చెప్పేసి ఇస్తున్నానండి. అండ్ 5th place వచ్చేసేసి డీజిల్, అండ్ 4th place వచ్చేసేసి ఈవీ పైన మనకు చాలా ఆఫర్స్ ఇస్తున్నాయి, మనకు డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నాయి. అయినా కూడా మన ఇండియన్స్ ఎందుకు వెళ్ళట్లేదు అన్న దాని గురించి కూడా మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసానండి వీడియోలో. దానికి సంబంధించి మీరు ఒక వీడియో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 3rd place వచ్చేసేసి సిఎన్జి. ప్రీవియస్గా డీజిల్, పెట్రోల్, సిఎన్జి ఈ ఫ్యూయల్స్ మాత్రం మనం చూసేవాళ్ళం. దట్ బిఫోర్ ఎల్పిజిని కూడా చూసాం. ఇప్పుడు ఎల్పిజి అయితే మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి సిఎన్జిని అని చెప్పేసి చూస్తూ ఉన్నాం.
ఆల్మోస్ట్ మనకు మారుతి సుజుకి కానీ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ అందులో వచ్చే వెహికల్స్ అన్నింటిలోనూ కూడా మనకు సిఎన్జిని అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ వెహికల్స్ అనేవి ఏంటి అంటే నా సిటీ కండిషన్స్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, హైవే కండిషన్స్లో కూడా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అండ్ నాకు ఒక బెస్ట్ కార్ కావాలి, మైలేజ్ అనేది ఎక్కువగా ఉండాలి, మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి అని ఎవరైతే చూస్ చేసుకుంటుంటారో వారికి సిఎన్జి వెహికల్స్ అన్నవి అయితే సెట్ అవుతాయండి. ఎందుకంటే మనకు పెట్రోల్ వెహికల్ కంటే కూడా ఆల్మోస్ట్ ఒక 24% అన్నది అయితే ఎక్కువ మైలేజ్ మీరు సిఎన్జి నుంచి అయితే తీసుకోవచ్చు అండి. బట్ ఇందులో పవర్ ల్యాగ్ అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పెట్రోల్ వెహికల్ కంటే కూడా సిఎన్జి వెహికల్ అన్నది మనకు కొంచెం పవర్ ల్యాగ్ అనేది ఫీల్ అవుతారు. దానివల్ల ఇంజిన్ యొక్క లైఫ్ అనేది కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఎక్కువగా తిరగాలి, నాకు రన్నింగ్ కాస్ట్ ఎక్కువ, అంటే నేను ఎక్కువ కిలోమీటర్స్ తిరుగుతానండి డైలీ, నాకు ఒక ఈవీ వెహికల్ అయితే సెట్ అవ్వదు, అలాంటప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలి, నాకు ఎక్కువ మైలేజ్ కావాలి కాబట్టి అని ఎవరైతే అనుకుంటుంటారో వారికి సిఎన్జి వెహికల్ అయితే సెట్ అవుతుందండి. అండ్ దీంట్లో ఉన్న మైనస్ ఏంటి అంటే మన ఇండియాలో అండ్ మీరున్న ఏరియాస్లో మీకు నియర్ బై సిఎన్జి స్టేషన్స్ ఉన్నాయా లేవా? ఉంటే ఒకటో అరా ఉంటే అక్కడ ఆ సిఎన్జి కోసం మనం కొట్టించుకోవడానికి 3-4 గంటలు లేదా 5 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అవునండి, ఇప్పుడు అలాగే ఉంది. చాలా స్టేషన్స్ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ 1 లేదా 2 గంటలు ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది సిఎన్జి మనం ఫుల్ చేసుకోవాలంటే. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, వెనక బూట్ మొత్తం అంతా కూడా మనకు సిఎన్జి సిలిండర్ ఉండడం వల్ల కంప్లీట్గా బూట్లో మీ బూట్ని యూజ్ చేసుకుంటే డిక్కీ మొత్తాన్ని మీరు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అని చెప్పేసి ఉండదు. ఈవెన్ ఇవి రెండు కూడా మనకు మైనస్ అండి. ఇవి రెండు కూడా నాకు కన్సర్న్ లేదండి, నాకు ప్రాబ్లం లేదు, మైలేజ్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో దెన్ గో ఫర్ సిఎన్జి. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ వెహికల్స్. రైట్ నౌ ఉన్న వెహికల్స్లో మనం చూసినట్టయితే కనుక ఇందులో మనకు ఓవరాల్గా 3 హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పేసి వస్తాయండి. మైల్డ్ హైబ్రిడ్ అండి, మనం ప్రీవియస్గా బ్రీజాలో చూసాం, దట్ ఈస్ కాల్డ్ మైల్డ్ హైబ్రిడ్. దాన్ని మనం స్మార్ట్ హైబ్రిడ్ అని చెప్పేసి కూడా అనుకుంటుంటాం, లైక్ ఫ్రాన్స్ అవ్వచ్చు లేకపోతే బ్రీజా అవ్వచ్చు, వీటిలో మనం చూసాం ఆల్రెడీ. అండ్ ఇందులో మనకు స్ట్రాంగ్ హైబ్రిడ్ సెకండ్ వన్ అండ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్, ఇందులో మనకు 3 కేటగిరీస్ అని చెప్పేసి ఉన్నాయి. మైల్డ్ హైబ్రిడ్ వల్ల ఏంటి అంటే మనకు లిటిల్ బిట్ అంటే 1 లేదా 2-3 కిలోమీటర్స్ వరకు మనకు మైలేజ్ అని చెప్పేసి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి ఈ మైల్డ్ హైబ్రిడ్ అండ్ స్మార్ట్ హైబ్రిడ్ నుంచి. అంటే నెక్స్ట్ స్ట్రాంగ్ హైబ్రిడ్ లైక్ హోండా సిటీ చూసాం, లేకపోతే గ్రాండ్ విటారా చూసుకోవచ్చు. ఈ వెహికల్స్ అనేది ఏంటి అంటే మనకు స్ట్రాంగ్ హైబ్రిడ్ డోర్ అని చెప్పేసి వస్తాయి, లైక్ హై క్రాస్ అవ్వచ్చు. ఈ వెహికల్స్ అనేది ఏంటి అంటే మనకు స్ట్రాంగ్ హైబ్రిడ్ తోటి వస్తాయండి. లైక్ ఈ వెహికల్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్టో కార్ ఏదైతే మైలేజ్ వస్తుందో ఆ ఎస్యూవీ కార్స్ కూడా సేమ్ మైలేజ్ అని చెప్పేసి మనకు ఇచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. లైక్ ఆల్టో కార్ 28, 27, 30 ఇచ్చాయనుకోండి, సేమ్ ఇన్నోవా లేకపోతే గ్రాండ్ విటారా లేకపోతే హోండా సిటీ, ఈ వెహికల్స్ కూడా మనకు 27, 28, 30 కిలోమీటర్స్ వరకు కూడా మనకు మైలేజ్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే వెహికల్ని రన్ చేస్తూ ఉంటామో వెహికల్ టైర్స్ నుంచి వచ్చే ఎనర్జీ తోటి బ్యాటరీ అన్నది ఛార్జ్ అవుతుంది. ఇందులో మనకు ఒక మోటార్ కూడా ఉంటుందండి. బ్యాటరీ తోటి ఏదైతే ఛార్జ్ అయిన ఛార్జ్ ఉంటుందో మోటార్ అండ్ ఐసీ ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఈ రెండింటి మిక్చర్ వల్ల రెండు మనకు కలవడం వల్ల ఎక్కువ మైలేజ్ అనేది అయితే మనకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇందులో మనకు ఆల్మోస్ట్ హోండా సిటీ తీసుకున్నాం అనుకోండి, హోండా సిటీ మనకు పెట్రోల్ యొక్క రియల్ టైం మైలేజ్ 17 అయితే క్లైమ్ చేస్తారు. అదే మనకు హైబ్రిడ్కి వెళ్ళాం అనుకోండి, స్ట్రాంగ్ హైబ్రిడ్కి వెళ్ళాం అనుకోండి 27 కిలోమీటర్స్ పర్ లీటర్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. బట్ ఇక్కడ ఉన్న ఒక కన్సర్న్ అనేది ఏంటి అంటే కాస్ట్ అండి. కాస్ట్ అనేది మాత్రం మనకు స్మార్ట్ హైబ్రిడ్ మైల్డ్ హైబ్రిడ్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నాకు బెటర్ అంటే పెట్రోల్ వెహికల్ కంటే కూడా కొంచెం బెటర్ పంచీగా ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ కూడా మనకు ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్స్ అని చెప్పేసి అయితే మనం తీసుకోవచ్చు. బట్ కాస్ట్ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న వెహికల్ వచ్చేసేసి పెట్రోల్. పెట్రోల్ అన్నది ఏంటి అంటే ప్రతి కంపెనీలోనూ పెట్రోల్ వెహికల్ అనేది ఉంటుంది, ప్రతి సెగ్మెంట్లోనూ పెట్రోల్ వెహికల్ అనేది ఉంటుంది, ప్రతి మోడల్లోనూ పెట్రోల్ వెహికల్ అని చెప్పేసి ఉంటుంది. లైక్ ఏంటి అంటే పెట్రోల్ వెహికల్స్ అనేది మనకు ఫ్యూచర్లో బ్యాన్ అయిపోతాయి లేకపోతే తగ్గిపోతాయి, ఛాన్స్ లేదు అన్న చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. రైట్ నౌ ఇప్పుడున్న ఒక 20-30 ఇయర్స్ వరకు కూడా మనకు పెట్రోల్ వెహికల్స్ అనేది డీజిల్ తోటి కంపేర్ చేసినట్టయితే కనుక చాలా తక్కువ ఎమిషన్ అయితే మనకు క్రియేట్ చేస్తాయి, అంటే తక్కువ ఎమిషన్ మనకు రిలీజ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే తక్కువ కాస్ట్లో వస్తుంది, తక్కువ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ మీరు ఒక 15 days 20 days ఒక 3 months వెహికల్ని రన్ చేయకుండా వచ్చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి రావు.
లైక్ ఇందులో మనకు ఉన్న ఒకే ఒక కన్సర్న్ అనేది ఏంటి అంటే మైలేజ్ అనేది మాత్రం కన్సర్న్ కింద ఉంటుంది. ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే పెట్రోల్ వెహికల్స్. నేను ఓన్లీ ఆఫీస్ నుంచి ఇంటికి తిరుగుతానండి, ఇంటి నుంచి ఆఫీస్ తిరుగుతానండి, నా డైలీ కిలోమీటర్స్ రన్నింగ్ కాస్ట్ అని చెప్పేసి చాలా తక్కువగా ఉంటుంది, ఒక 20 30 మాక్సిమం ఒక 40 తిరుగుతాను అనుకోండి, 40 కంటే ఎక్కువ తిరగను లేదా 50 తిరుగుతాను అని ఎవరైతే తక్కువ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఉంటారో వారికి అంటే ఎక్కువ యూజ్ అనేది ఎక్కువ నేను హైవేలో ఎక్కువ ట్రావెల్ చేయనండి, నేను ట్రిప్స్ వెళ్ళను లేకపోతే యాత్రలు వెళ్ళను అని ఎవరైతే అనుకుంటుంటారో తక్కువ కాస్ట్లో బెస్ట్ కార్స్ అని మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక పెట్రోల్ వెహికల్కి అయితే మీరు వెళ్ళొచ్చు అండి. ఇది దీని యొక్క లైఫ్ టైం కూడా మనకు 15 ఇయర్స్ ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఫిట్నెస్ చెక్ చేయించుకున్నది దాని యొక్క లైఫ్ టైం కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో ద్వారా కొంచెం లెంతీ అయింది. లెంతీ ఎందుకు చేశానంటే మీకు అర్థం అవ్వడానికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రం నేను ఈ వీడియోని లెంత్ చేశాను. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా ఏదో ఒక చిన్న కామెంట్ అని చెప్పేసి చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. ఎవరైతే కార్ కొనాలి అనుకుంటున్నారో, కార్ కొనాలనుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఏ టైప్ వెహికల్ని కొనాలి, ఏది సెట్ అవుతుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా మీరు ఈ వీడియోని అయితే మీరు వారికి సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. ఎందుకంటే నేను చేస్తున్న ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఎక్కడైనా ట్యాప్ చేయండి. ఫ్రీయే కదండి, చిన్న తమ్ముడు కోసం ఇది ఒక్కటి చేయండి. నేను మీకోసం చాలా చేస్తాను, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే నేను మీకు అందించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయి, నాకు కార్ కొనాలనుకున్నప్పుడు నాకు ఒక క్లారిటీ రావట్లేదు, ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంటే ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, ఏం కొనాలో తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, మీరు నాతో మాట్లాడవచ్చండి. డైరెక్ట్గా కాల్ కన్సల్టేషన్ తీసుకొని, దట్ ఈస్ పెయిడ్ సర్వీస్. దానికోసం నేను 300 రూపీస్ అని చెప్పేసి అయితే కాల్ కన్సల్టేషన్ ఛార్జెస్ అని చెప్పేసి చేస్తాను. అండ్ ఇందులో మీరు ఏ కార్ చూస్ చేసుకోవాలి, మీకు ఏ కార్ సూట్ అవుతుంది, మీకు ఎలాంటి వెహికల్ అయితే మీకు సెట్ అవుతుంది, దానికి సంబంధించిన ఫైనాన్స్ గురించి అయితేనేమి, ఎవ్రీథింగ్ కార్ రిలేటెడ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, యూజ్డ్ కార్ గురించి అయితేనేమి లేకపోతే కొత్త కార్ గురించి అయితేనేమి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు నాకు కాల్ చేయొచ్చండి. కాల్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెస్ దారి కూడా మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.